దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 14 అధ్యాయం 24 వచనం. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లే స్థిరపడును. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని దేవుడు మన పట్ల తన చిత్తం ఏముందో మనకి జరిగిస్తానని మాట్లాడుతున్నాడు. తను యోచించినట్లు, తను ఆలోచించినట్లు మనం స్థిరపరుస్తామని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఈ వాక్య ధ్యానం బట్టి, ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి ఈ ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. ఈ చిన్ని ప్రార్థన. దేవా నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం ప్రభు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నీకు వందనాలు ప్రభు. సజీవులే నేను స్తుతిస్తారని నాయన తండ్రి, నువ్వు అన్న మాట ప్రకారము మేము అడుగుచున్నాం ప్రభు. అయా నాయన తండ్రి, నేను ప్రభా ఈరోజు నాయన తండ్రి ఎంతోమంది నాయన తండ్రి ప్రభా మరణిస్తున్నప్పటికీ నాయన తండ్రి, మరణ పాకం మీద నాయన తండ్రి అయా మళ్ళీ తిరిగి లేచినప్పుడు నాయన తండ్రి నాయన ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. అయా నాయన తండ్రి, మీ గొప్ప వరం కాదు కానీ ప్రభు నాయన తండ్రి, మా పక్షమును మీరు వ్యాజ్యమాడి నాయన తండ్రి అయా నాయన తండ్రి ఆయుష్ను ఆరోగ్యాన్ని పొడిగించి నాయన తండ్రి మా కొరకే సిలువలో మీ రక్తం కార్చి నాయన తండ్రి మా పాపములు కడిగిన దేవానికి వందనములు, స్తోత్రములు ప్రభు. అయ్యా నువ్వు అంటున్నావు నిశ్చయముగా నేను యోచించేట్లు జరుగునని ప్రభు అని తండ్రి ప్రభా. అయ్యా ప్రభు నీకు వందనములు, స్తోత్రములు. ఈ వాగ్దానము నాయన తండ్రి నేను ప్రభు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో ఏ కొలత ఉందో నాయన తండ్రి, ఎలాంటి నాయన తండ్రి అవసరత ఉందో నాకైతే తెలియదు కానీ నేను ప్రభు అయ్యా నాయన తండ్రి ఈ వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళు బలపడటకు నాయన తండ్రి నేను ప్రభు నాయన తండ్రి నీలో నాయన తండ్రి ఇంకా ఆశ్చర్యంగా ఎదుగుటకు నాయన తండ్రి వాళ్ళకి కావాల్సిన జ్ఞానమును వారికి చుట్టూ అగ్ని కంచెన వేయండి ప్రభు. అయ్యా యోబుకు ఎలా కంచెన వేసావో నాయన తండ్రి అలా వీరికి వేయమని నాయన తండ్రి చూస్తున్న వారిని అధైర్యపడక ధైర్యపడి నాయన తండ్రి అయ్యా వాళ్ళు బలపడటకు నాయన తండ్రి ఇచ్చింది కొద్ది ప్రార్థన నాయన తండ్రి నీ సన్నిధిలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.